హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది అండ్ నాకు జాబ్ వచ్చి కూడా. సో అందరూ 33 LP అక్క ఎలా వచ్చింది, మీ స్కిల్స్ చెప్పండి, మీ ఏం నేర్చుకున్నారో చెప్పండి అని చెప్పి అయితే అడుగుతున్నారు. సో నేను అది ఏ కంపెనీలో వచ్చింది, LP ఎంత, అసలు ఏంటి మొత్తం ప్రాసెస్ అంతా నేను వేరే వీడియోలో చెప్తాను. సో దానికన్నా ముందు నాకు ఇన్ఫోసిస్ లో రీసెంట్ గా అయితే ప్లేస్ అయ్యాను అనమాట. సో ఇన్ఫోసిస్ గురించి ముందు ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత అప్పుడు నేను డిసెంబర్ ఆర్ జాన్ లోని 33 LP గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇంకా వెళ్ళిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అప్పుడు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి అప్పటి వరకు చేయలేదన్నమాట, అక్టోబర్ లో వచ్చినా సరే. సో ప్రెసెంట్ అయితే ఇన్ఫోసిస్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సో నేను ఇది ఎక్స్పీరియన్స్ ఇన్ఫోసిస్ షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో మెయిన్లీ జూనియర్స్ కి హెల్ప్ అవుతుందని చెప్పి అండ్ చాలా మంది అడిగారు కూడా కమెంట్స్ లో కూడా, అక్క ఎక్స్ప్లెయిన్ చేయు, స్కిల్స్ ఏం నేర్చుకున్నా మొత్తం అంతా. ఈవెన్ చాలా మంది నాకు ఇన్స్టా లో కూడా మెసేజ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ అనేది ఒక పోల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. సో ఎలా అంటే ఇప్పుడు వైజాగ్ లో ఉన్న రీజన్స్ లో ఉన్న చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ మొత్తం అంతా సో కలిపి ఒక కాలేజీకి రమ్మంటారు. ఆ కాలేజ్ లోని సో స్లాట్స్ ఇస్తారు. ఆ స్లాట్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి. సో అలా మాకైతే ఆదిత్య యూనివర్సిటీలో, ఇక్కడ ఉంది కదా ఆదిత్య యూనివర్సిటీ, సో అక్కడైతే జరిగింది. అదే రోజు సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈవెన్ వైజాగ్ నుంచి అనిట్స్, రఘు కూడా వచ్చారనమాట. సో అలా మొత్తం అన్ని కాలేజ్కి ఆల్మోస్ట్ ఒక 10 to 15 కాలేజ్ వచ్చినట్టు ఉన్నాయి. సో మొత్తం వాళ్ళందరికీ కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ అనేది అండ్ అది ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే కండక్ట్ చేశారు మాకు. సో అంటే మరి బాయ్స్ కి ఉండదా అక్క అంటే అది కూడా ఉంటుంది. అది మాకు జాన్ లో కండక్ట్ చేస్తారు. జాన్ ఆర్ ఫెబ్ లో మొత్తం బాయ్స్ కి గర్ల్స్ కలిపి కండక్ట్ చేస్తారంట. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ స్పెషల్ డ్రైవ్ అనమాట, ఓన్లీ గర్ల్స్ కి. సో అందుకని స్పెషల్ డ్రైవ్ అని చెప్పి అన్నారు. సో లైక్ ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ అసలు షార్ట్ లిస్ట్ ఎలా అయ్యారు గర్ల్స్ అందరూ అంటే ఓన్లీ మనకి CGPA మన ప్రీవియస్ ఇయర్ కాకుండా సో 10th ఇంటర్ కూడా మొత్తం అంతా క్రైటీరియా మొత్తం తీసుకుని సో ఎవరైతే టాప్ లో ఉన్నారో అంటే మాక్సిమం అందరికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో మరి ఫెయిల్ అయిన వాళ్ళకి కాకుండా, బ్యాక్లాగ్స్ లేకుండా 10th ఇంటర్ లో కూడా కొంచెం మంచి స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా సో ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. మొత్తం అన్ని చూసే ఇచ్చారు. సో అలా ఆల్మోస్ట్ చాలా మంది అయ్యారు. మా కాలేజ్ నుంచి కూడా ఆల్మోస్ట్ 700 గర్ల్స్ అందరం ఉన్నాం అనమాట. 700 కాదు, 484 మెంబర్స్ అయితే ఉన్నాము. సో అది అండ్ సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చరికి ఏంటి అంటే యాప్టిట్యూడ్ రౌండ్. సో యాప్టిట్యూడ్ లైక్ ఫస్ట్ రౌండ్ ఏంటంటే అసెస్మెంట్. అది కూడా మనకి అక్కడే కంప్యూటర్ సిస్టమ్ లో మనం వెళ్ళి అక్కడే రాయాలి. అండ్ సో ఫస్ట్ వచ్చేసరికి మాక్సిమం ఏం చూస్తున్నారంటే ఇన్ఫోసిస్ లో సో కమ్యూనికేషన్ అనమాట. మొత్తం 7 సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో 7 సెక్షన్స్ లోని అందులో 3 రౌండ్స్ మొత్తం అంతా ఇంగ్లీష్ అనమాట. అంటే గ్రామర్, వొకాబులరీ అండ్ తర్వాత ఇంకా మనం ఎస్సే రైటింగ్ అన్ని సినోనిమ్స్, యాంటోనిమ్స్ మొత్తం అన్ని. సో 7 సెక్షన్ లో 3 సెక్షన్స్ ఓన్లీ ఇంగ్లీష్ పెట్టారు. అంటే సో ఎంత కమ్యూనికేషన్ వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది అనమాట. లైక్ ఇంకా యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది ఇంకొకటి అండ్ ఇంకోటి వచ్చేసరికి సూడో కోడ్స్ అంటే మనకి కోడింగ్ రిలేటెడ్ అనేది ఒక సెక్షన్ అనమాట. రిమైనింగ్ ఎస్ఏ రైటింగ్. సో అలా మొత్తం అంతా ఎక్కువ 3 సెక్షన్స్ ఓన్లీ ఇంగ్లీష్ కోసమే, లైక్ ఓన్లీ కమ్యూనికేషన్ బేస్ చూద్దామని ఈవెన్ ఎస్ఏ రైటింగ్ కూడా పెట్టారు. సో మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సో ఇంగ్లీష్ లో లైక్ బుక్స్ చదవడం కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ తో ఓన్లీ ఇంగ్లీష్ లోనే కమ్యూనికేట్ చేయడం కానీ సో అలా ట్రై చేయండి. ఇప్పుడు మనం రోజుకు ఒక వర్డ్ నేర్చుకోవడం కానీ సో అలా. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ నేర్చేసుకుందాం, సడన్ గా మాట్లాడదాం అంటే వర్డ్స్ మైండ్ లోకి రావాలన్నమాట అప్పటికప్పుడే. ఇప్పుడు మనం నార్మల్ తెలుగులో మాట్లాడిస్తాం కానీ ఇంగ్లీష్ లోనే ఆ వర్డ్ అంటే మనకు తెలుసు. ఇప్పుడు సపోజ్ ఎక్స్చేంజ్ అంటే మనం మార్చుకోవడం అని తెలుసు, బట్ ఆ ఎక్స్చేంజ్ అనే వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్ లో కరెక్ట్ గా టైం కానీ మనకి మైండ్ లో రాదనమాట. సో అందుకని చెప్పి మనం డైలీ కమ్యూనికేట్ చేయడం, లేదా మీరు చాట్ చేసినప్పుడు ఇంగ్లీష్ లో చాట్ చేసుకోవడం, అలా ఇంగ్లీష్ మాక్సిమం అవాయిడ్ చేయకుండా డైలీ ½ an hour 1 hour ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది చూడండి, అసలు 3 రౌండ్స్ ఇన్ఫోసిస్ పెట్టారంటే 3.5 LPAకి చూడండి మరి ఎంతలా కమ్యూనికేషన్ అనేది ఇక్కడ మనకి రోల్ ప్లే చేస్తుందో. సో అది అండ్ వన్స్ లైక్ అండ్ ఎప్పుడైతే సో అసెస్మెంట్ ఏదైతే 7 సెక్షన్స్ ఉన్నాయో అండ్ 7 సెక్షన్స్ లో కూడా కట్ ఆఫ్ సో 70% రావాలి. అంటే ఇప్పుడు ఎవ్రీ సెక్షన్ ఇప్పుడు మనం యాప్టిట్యూడ్ రాసామంటే యాప్టిట్యూడ్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ లో మనకి 70% వస్తే అండ్ అలానే అలా ప్రతి సెక్షన్ లో సో 70% వచ్చి క్వాలిఫై అయితేనే మనకి షార్ట్ లిస్ట్ అవుతాం అనమాట నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి అనేది. అండ్ ఇన్ కేస్ ఒక్క దాంట్లో రీజనింగ్ లో ఆర్ యాప్టిట్యూడ్ లో ఒక్క దాంట్లో నీకు 70% రాకుండా మిగతా 100 వచ్చినా సరే మీరు షార్ట్ లిస్ట్ అవ్వరు. సో ప్రతి అంటే ఇది ఎందుకు అలా పెట్టంటే
ఒక దాంట్లో బెస్ట్, ఇంకో దాంట్లో బెస్ట్ ఉండకపోతే మనం అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనమాట. ఒక దాంట్లో బెస్ట్ ఉన్నాము, ఇంకో దాంట్లో మేము బెస్ట్ లేమంటే అవ్వదు. సో ప్రతిదీ మనం బెస్ట్గానే ఉండాలి, ప్రతిదీ మనం మేనేజ్ చేయగలగాలన్నమాట. సో అందుకే అలా పెట్టారనమాట. సో మనం మొత్తం అన్ని మనం క్వాలిఫై అయితేనే అప్పుడు మనకి షార్ట్ లిస్ట్ అయినట్టుగా మనకి మెయిల్ అయితే వస్తుంది. అండ్ మాకైతే ఆ రోజు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆ రోజు నైట్గా వచ్చేసింది 8కి. అండ్ నెక్స్ట్ డే ఇంటర్వ్యూ 9కి అనమాట. అంటే మనకి చూడండి, ఇన్ కేస్ మీరు కానీ షార్ట్ లిస్ట్ అయ్యారే అనుకోండి, మనకి టైం లేదు చదవడానికి, ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు. ఇక్కడ 8కి మెయిల్ వచ్చింది ముందు రోజు నైట్, అండ్ ఎర్లీ మార్నింగ్ 9కి ఇంటర్వ్యూ అనమాట. సో మనకి అసలు మనకు టైం లేదు కదా. సో అందుకే మనం ఏంటి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. లైక్ సెల్ఫ్ ఇంట్రో కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, లైక్ హెచ్ఆర్ క్వశ్చన్స్ కానీ, లైక్ పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ. సో ప్రతిదీ మనం ముందుగా ప్రిపేర్ అయ్యి ఒక నోట్స్ ఉంచుకోవడమో, ఏదో ఒకటి మనం ప్రాక్టీస్ చేయడమో, లైక్ మిర్రర్లో మనం ప్రాక్టీస్ చేసుకుని ఉంటే అప్పటికప్పుడు రివిజన్ అయిపోతూ ఉందన్నమాట. సో లైక్ మనకి ఇలాంటి చాలా డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి అప్పటికప్పుడే. ఈవెన్ నాకు ముందు వచ్చిందని చెప్పాను కదా, లైక్ వేరే కంపెనీలో, అప్పుడు కూడా అంతే. ఆ రోజు నైట్ మెయిల్ వచ్చింది, అండ్ రేపు కాక ఎల్లుండి అనమాట. సో అదేంటి కొంచెం పెద్ద ప్యాకేజ్ కాబట్టి, సో ఇంకా కొంచెం డెప్త్గా మనం లైక్ మనం ఏంటి చదవాలి. తీరా చూస్తే ఒక్కరోజే ఉందన్నమాట ప్రిపేర్ అవ్వడానికి కూడా. సో అందుకే మనం ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే దేనికైనా, సో మనం ఆ టైంలోని సో టెన్షన్ పడకుండా మనం బెస్ట్ అనమాట, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాము. అండ్ ఇంకా ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఏం అడిగారు అంటే, ఫస్ట్ ఏంటి నార్మల్గా ఎక్కడైనా టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. బట్ ఏంటి ఇన్ఫోసిస్ అనేది ఒక పోల్ డ్రైవ్, దట్ ఏంటి చాలా బల్క్ హైరింగ్ అనమాట. ఇయర్ చాలా మందిని తీసుకున్నారు. ఎంతమందినైనా మేము నార్మల్గా ఏదైనా ఒక కంపెనీ వచ్చిందంటే మాకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో మాకు ఎంతమందిని పంపించండి ఎగ్జామ్కి, మేము ఇంతమందిని హైర్ చేసుకుంటామని అంటారు. బట్ ఇన్ఫోసిస్ అలా కాదు, ఎంతమంది బెస్ట్ ఉంటే అంత బెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు 100 మెంబర్స్ రాశారు ఎగ్జామ్, 100 బెస్ట్ స్టూడెంట్స్ అయితే 100 మెంబర్స్ని మేము తీసుకుంటాం అనేది కదా బల్క్ హైరింగ్ అనమాట. చాలా హైరింగ్, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో అలా ఏం చెప్పలేదు ఇంత వేకెన్సీస్ ఉన్నాయని. సో బెస్ట్ ఎంతమంది ఉన్నా అంతమంది తీసుకున్నారు అనమాట. అండ్ ఎక్కువ మందికి బల్క్ హైరింగ్ కాబట్టి ఒక 2 రౌండ్స్ అయితే కండక్ట్ చేయలేదు. సో ఓన్లీ ఒక రౌండ్, అది కూడా ఇంటర్వ్యూలో హెచ్ఆర్ టియర్ 2 ఆ రోజే ఒకే ఇంటర్వ్యూలో జరుగుతాయి అనమాట. అండ్ మెయిన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ చూసారు ఇంటర్వ్యూలో అయితే. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రోలో ఆటి ఫస్ట్ వెళ్ళగానే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ అడిగారు. ఫస్టే ఈ మెయిన్ కమ్యూనికేషన్ అని చెప్పాను కాబట్టి, సో ఫస్ట్ వెళ్ళగానే హెచ్ఆర్ క్వశ్చన్స్ అడిగారు. నార్మల్గా ఏంటి, సో టిఆర్ క్వశ్చన్స్ అడిగి టిఆర్ క్వశ్చన్స్ బెస్ట్ అయితే అప్పుడు హెచ్ఆర్కి వెళ్తారు. కానీ ఇక్కడ ఏంటి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ హెచ్ఆర్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, సో వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ఆఫ్టర్ 5 years, సో అలా చిన్న లైక్ ఇంకా ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చి అలా కమ్యూనికేషన్ కోసం కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఓకే వీళ్ళ కమ్యూనికేషన్ బాగా ఉంది, సో టెక్నికల్గా అప్పుడు చెక్ చేశారు అనమాట. లైక్ ఇప్పుడు మీరు ఇప్పుడు నేనైతే పైథాన్ చెప్పాను కదా, సో పైథాన్ మీద చిన్న క్వశ్చన్స్ అయితే అడిగారు. తర్వాత వాట్స్ ద సబ్సెట్ ఆఫ్ ఎంఎల్ అని, వాట్స్ ద సబ్సెట్ ఆఫ్ ఏఐ అని, సో రెండిట్లో ఏది కంపేర్ చేసుకొని ఏ చెప్తావు, సో ఏ టూల్స్ వాడతారు, సో ఇంకా నీకు తెలిసిన టూల్స్ ఏమున్నాయి, సో ఏ టూల్స్ ప్రెసెంట్ ఏఐలో ఏది ఎక్కువగా ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది. సో అలా అప్పుడు టెక్నికల్గా కొన్ని అయితే అడిగారు అనమాట. పైథాన్ కొన్ని అడిగారు. అండ్ తర్వాత నా బ్రాంచ్ ఏఎంఎల్ కాబట్టి ఏఎంఎల్ రిలేటెడ్ అసలు ఎంఎల్లో ఏముంటాయి, సో లైక్ ఎంఎల్ టైప్స్, సో అలా అన్ని సబ్సెట్ గురించి అంటే అన్ని అడిగారు అనమాట. సో ఫస్ట్ అయితే కమ్యూనికేషన్ చూశారు, అండ్ తర్వాత టెక్నికల్గా చూశారు. అండ్ ఇంకొకటి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇన్ఫోసిస్ ఎక్స్పీరియన్స్ బట్టి ఏం చేసుకున్నానంటే, ఫస్ట్ వాళ్ళు మన దగ్గర మేము రెజ్యూమ్ అయితే పెట్టుకెళ్తాము, అండ్ రెజ్యూమ్లో ఉన్నవి మాత్రమే అడుగుతారు. సో ఇప్పుడు మీరు ఇలా ఇంటర్వ్యూకి పోల్ డ్రైవర్ కాబట్టి వెళ్తున్నారే అనుకోండి, సో మీరు జస్ట్ మీ రెజ్యూమ్లో ఉన్నవే అడుగుతారు. సో రెజ్యూమ్లో మీకు ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్రెడీ వచ్చో అవి మాత్రమే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎగ్జామ్కి టైం లేదు, ముందు రోజు వచ్చింది, నెక్స్ట్ డే 9కే ఇంటర్వ్యూ. సో ఏంటి ప్రిపేర్ అవడానికి ఒక నైట్ మాత్రమే ఉంది, ఆల్మోస్ట్ 8 to 9 hours అంతే, మిగతా మనం పడుకుంటాం. సో ఆ టైంలో ఏంటి మనం ఆల్రెడీ ఇప్పుడు నీకు ఆల్రెడీ పైథాన్ వచ్చు, సో పైథాన్ పెడతాం. నీకు డేటాబేసెస్ ఏం రావు, ఎస్క్యూఎల్ కానీ డిబిఎంఎస్ కానీ ఏం రావు. అప్పుడు అప్పుడు అవి పెట్టద్దు, ఎందుకంటే మీరు ఆ టైంలో రివిజన్ మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు అప్పుడే కొత్తవి నేను నేర్చేసుకుంటాను, అప్పుడు నేను పెట్టేస్తాను, ఎందుకంటే ఎక్కువ ఉంటే ఎక్కువ త్వరగా హైర్ చేసుకుంటారు, అవి ఏమి ఉండవు. నువ్వు ఏవైతే పెడుతున్నావో అవే ది బెస్ట్ అవ్వాలని చూసుకో. సో ఏదైనా కాదు, ఇదైనా ఏ ఇంటర్వ్యూ అయినా సరే మీకు పర్ఫెక్ట్గా ఏదైతే వచ్చిందో సో అది మాత్రమే రెజ్యూమ్లో అయితే పెట్టండి అనమాట.
ఇప్పుడు మీరు ఎక్కువ పెట్టేస్తే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయని చెప్పి హైర్ చేసుకోవడం కాబట్టి ఏం కుదరదు. సో బెస్ట్ అండ్ మీకు ఫుల్ ఫిజ్డ్గా ఏవో అవి మాత్రం పెట్టండి. అండ్ కమ్యూనికేషన్ కోసం ఇప్పటి నుంచి నేర్చుకోండి. అండ్ టెక్నికల్ కూడా చాలా అడుగుతారు. టెక్నికల్ టిఆర్ రౌండ్ అయితే మొత్తం అంతా టెక్నికల్గానే అడుగుతారు అనమాట. ఇంక మీరు ఏం పెడితే పైథాన్, జావా, డిబిఎంఎస్, ఫ్రేమ్ వర్క్స్ మొత్తం అన్నీ అడుగుతారు. సో మీకు ఎంత టెక్నికల్గా ఉన్నా కమ్యూనికేషన్ ఉండాలి. సో రెండు బ్యాలెన్స్ చేసుకొని ముందు రెజ్యూమ్ని ఫుల్ ఫెడ్జ్డ్గా సో ప్రిపేర్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ అయితే మంచిగా చేయండి. మెయిన్లీ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పటి నుంచే టెక్నికల్గా కాన్సన్ట్రేట్ చేయండి. ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత మనం చేద్దాము ప్రాజెక్ట్స్ అంటే అస్సలు కుదరదు. సో మెయిన్లీ ఫస్ట్ ఇయర్స్ జూనియర్స్ కోసం మాత్రమే చేస్తాను. ఎందుకంటే చాలా మంది నేను మా కాలేజ్లో కూడా సో ఫస్ట్ ఇయర్స్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది నన్ను గుర్తుపెట్టారు. సో నా వీడియోస్ చూసి సో మెయిన్లీ వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట, వాళ్ళకి హెల్ప్ అవుతుందనే. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం, మీరు ఇప్పుడు ఏదోలాగా కంపెనీలోకి వెళ్ళిపోతాము, లేదంటే ఏదో ఒక ఎగ్జామ్ రాసేస్తాము అనుకుని ఎగ్జామ్ లేదంటే ఏదో ఒకటి చేద్దాం ఇంటర్వ్యూలో ఏదోలా అప్పటికప్పుడు ప్రిపేర్ వెళ్ళిపోతాము. సో అయిపోయినట్టు కాదు. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. వచ్చిన మీరు ఈవెన్ ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వీక్లీ అసెస్మెంట్స్ ఉంటాయి, అవి కూడా మీరు పాస్ అవ్వాలి. అండ్ వీక్లీ అసెస్మెంట్స్ అయిపోయిన తర్వాత 6 months ట్రైనింగ్ అవుతుంది ఏ కంపెనీ అయినా. అండ్ 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు మళ్ళీ అక్కడ ఫైనల్గా ఒక ఎగ్జామ్ అయితే పెడతారు, అక్కడ క్వాలిఫై అవ్వాలి. ఈవెన్ అక్కడ క్వాలిఫై అయిన తర్వాత కూడా ఎవ్రీ కార్పొరేట్స్ ఎప్పుడు అంతే, ఏ కంపెనీ అయినా అంతే, ఎవ్రీ వీక్ మీరు ఏం నేర్చుకున్నారు, మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు అని చెప్పి మీకు మీరే లైక్ మీటింగ్స్ జరుగుతుంటే మీరు చెప్పాలి. సో అంటే ఏంటి, మనం ఎప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటూనే ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అంటే, కార్పొరేట్స్ అంటే, ఐటీ సెక్టర్ అంటే సో లెర్నింగ్ అనేది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఏదోలా ఎగ్జామ్ అయిపోతే ఏదోలా మా ఫ్రెండ్స్ చూసి రాసేయడం లేదంటే చీట్ చేసి రాసేద్దాం అంటే మాత్రం అస్సలు కుదరదు. ఎప్పటికప్పుడు అక్కడ ఏదో ఒక్క రోజు మనం దొరికిపోతాం అనమాట తెలియకపోతే. సో అందుకనే నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇదనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో యాక్చువల్లీ సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకోసమే అనమాట కొంచెం లేట్ అయింది. ఇన్ఫోసిస్ వచ్చి ఆల్రెడీ 4 to 5 days అయినా, బట్ మళ్ళీ ఒక ఎగ్జామ్కి ఒక 2 days గ్యాప్ రావడం వల్ల నేను వీడియో చేసి పెడుతున్నాను. ఇన్ కేసు రిప్లై అవ్వడం లేట్ అయిన తప్పకుండా ఇస్తాను. ఎగ్జామ్స్ అనమాట, ప్రెజెంట్ సెమ్ అవుతుంది, ఇంక ఫైనల్ సెమ్ మాకు. ఇంక సెమ్ అయిపోద్ది కూడా ఇంకా ఫైనల్ ఇయర్ కూడా. సో ఇదనమాట. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.